ఓవర్ నైట్ క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. కోతులు అది ఇంద్ర బలబల కోతులు కాదు, కోతి కాదు. ఫస్ట్ గప్చు పెద్ద గాయస్ టేస్ట్ చేస్తున్నా. ముంచారా? హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము వచ్చాము ఒక ఫామ్ హౌస్ కి అండ్ దీంట్లో మేము చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. సో ఫామ్ హౌస్ ని కనుక గైస్ మీరు చూసినట్లయితే అది వచ్చేసి ఇదే. సో ఈ రోజు నుంచి రేపటి వరకు మనం ఓవర్ నైట్ మొత్తం ఇక్కడనే సర్వైవ్ అయితే కాబోతున్నాం. టైం అంతా ఇక్కడనే స్పెండ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. దీంట్లో మేము ఏమేమి యాక్టివిటీ చేయబోతున్నాం, ఏం కథ అయితే చూసి ఎంజాయ్ చేయండి. సో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫామ్ హౌస్ టూర్ అయితే గైస్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. లోపలికి వెళ్ళే ముందు మీరు చూసినట్లయితే కింద మనకు టోటల్గా 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. బెడ్రూమ్ కంటే ముందు ఫస్ట్ కిచెన్ చూపిస్తారా? అది మన మాస్టర్ చెఫ్ వచ్చేసింది కాబట్టి మాస్టర్ చెఫ్ కు మాస్టర్ కిచెన్ అయితే కావాలి. ఇంత పెద్ద అయితే మన దగ్గర ఉంది. మొత్తం బౌల్లు బోకెలు అన్ని ఇలానే ఉన్నాయి. ఏది కావాలన్నా సరే కుక్ చేసుకోవచ్చు. కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఏమిరా ఏం లేవాల, ఖాళీ ఎంటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ కదా. కిచెన్ పక్క పంటే మనకు బెడ్రూమ్స్ అవుతున్నాయి. ఒక్కొక్క రూమ్లో వండుకున్నా కానీ ఆరామ్సే వండుకోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు, ఇట్లా అవుతున్నది. దీనిలాగానే సైడ్కు 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. సేమ్ టు సేమ్ మనకైతే ఉంటాయి. దీంట్లో వచ్చేసి షోకేజ్ ఏంటిది అంటే అక్కడ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ ఒక స్పెషల్ యాక్టివిటీ ఉంటుంది, నేను చూపిస్తా. పైన ఒకటి ఉన్నది మనకు పెంట్ హౌస్ లాగా, దాన్ని చూద్దామండి. వావ్, బాగా ఉంది కదా వ్యూ. ఇది ఫామ్ హౌస్లోని పెంట్ హౌస్ అన్నమాట. దీని పైనకి వచ్చి ఇక్కడ నుంచి వ్యూ చూసినట్లయితే ఎంత క్రేజీ కనబడుతుంది చూడరు ఒకసారి. కొంగలు మొత్తం పోతున్నాయి, చుట్టూ పొలాలు, గ్రౌండ్, గ్రీనరీ, చాలా అంటే చాలా క్రేజీ కనబడుతుంది. పైన కోతులు అది ఇంద్ర బలబల కోతులు కాదు, కోతి కాదు. గుంటిగలు ఉన్నాయి. నేను చెప్పులు చూసి ఫస్ట్ ఏమనుకున్నా అంటే చెప్పులు ఇడిచిపోయినేమో అనుకున్నా. కాకపోతే ఆ షర్ట్ ఎక్కి గాడ కూర్చున్నాడు. ఇంకొకటి వచ్చేసి గాయస్ ఇక్కడ పైన బెడ్రూమ్ అవుతున్నది. ఇది కూడా స్పెషల్. ఒక మ్యాట్రస్ తీసుకొని పో, కింద వండుకోవాలి గ్రౌండ్ లా. స్విమ్మింగ్ పూల్ పక్కండి. కింద బెడ్రూమ్స్ కంటే ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే వ్యూ చాలా బాగుంది. మనం ఎడదికి చూసినా సరే మొత్తం ఫుల్ గ్రీనరీ. ఇది రాదు కావచ్చు, వస్తుందియా? సో ఇది గాయస్, ఇదే ఫామ్ హౌస్ లో మనం రేపటిదాకా సర్వైవ్ అయితే కాబోతున్నాము. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చూడండి, మస్తు కనబడుతుందిరా. అల్లం చెట్లు వస్తున్నాయి అప్పంచలి. అల్లం చెట్లు, షో చెట్లు. ఒకటి పీకి చూద్దామా? అల్లం వెళ్తే ఎలాగుంటే ఏమన్నా వెళ్ళకుంటే స్విమ్మింగ్ పూల్ దుంకుతా. ఇప్పుడు పోతున్నాము, ఆ షర్ట్ వీక్తాం, దాని కింద అల్లం వెళ్ళింది అనుకోండి, దుంకుతాడు. ఒకవేళ వెళ్ళింది అనుకో మేము పట్టుకపోయి అలా ఎత్తుదాం. ఎగురుతాండి మొత్తం. మదన్ గారు స్విమ్మింగ్ పూల్ దుంకుతాడు. అవి హెల్త్ బొంగుల్లా. ఇగో అల్లం అల్లం అని ఎవరి దగ్గర రెచ్చిపోయింది కదా, క్లారిటీ బొంగులు. అవి ఏంటిరా నీకు గడ్డలు? హెల్త్ బొంగులు రా. హెల్త్ బొంగులను పట్టుకొని అల్లం అల్లం అన్నాడు.
సో ఇప్పుడు దానికి ప్రతిఫలం గాను నేను స్విమ్మింగ్ పూల్లో ఎత్తేపోతున్నాం ముంచబోతున్నాం. పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది అని చెప్పినా కదా, అది వచ్చేసి ఇదే. ఇప్పుడు దీంట్లోనే మన మతిన్ గారు స్విమ్మింగ్ అయితే నిజంగానే రాదు. ఎందుకు వాడు షార్ట్ ఫెయిల్ వాడు మనిషి ఇప్పుడైతే గైస్ మన దగ్గర చల్లగా ఈ చలికాలంలో తినడానికి మట్కా కుల్ఫీ అవుతున్నది. దీంతో పాటుగా నంచుకోవడానికి ఇదేమో పేరు ఉండరు, దీని పేరు భుజియా చక్లీ అవుతున్నది. ఈ ఐస్ క్రీమ్ చక్లీలు తిందాం. సంటలకి తీసి కవర్ చేసుకుందాం అంటే కొద్దిగా చిప్స్ అలా తీసుకురా. చెంచేది ఇంతము స్విమ్మింగ్ పూల్ కాడికి పోయినప్పుడు మొత్తం పాయింట్ పర్క్ అనేది మొత్తము దానికి కవర్ చేసుకొని రెండు చిప్స్ ప్యాకెట్ వాడుతుండు. తినాలి ఇప్పుడు అవి. పేపర్ మతిని బ్లూ కలర్ అయ్యాలా? ఐస్ క్రీమ్ తర్వాత ఎందుకు నోట్ వేసుకో, నోట్ వేసుకో. నేను ట్రీట్మెంట్ మన చెయ్యి కప్పు బినట్టు ఇటు పెట్టు, ఇట్లా పెట్టు. ఇగో గోరిగప్ప దీనికి ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది అన్నట్టు. డాక్టర్ ఇక్కడ మత్తు తీయరా? కెమెరా పని కాల్కున్నాడా నొప్పి గట్టిగా వస్తా అయినప్పుడు చేస్తావు అంతా కాలుకున్నాడు నొప్పి ఆవురా గట్టిగా వస్తా. డాక్టర్ మెల్ల డాక్టర్ కొడతా డాక్టర్ మెల్ల డాక్టర్ ఇదేనా? చాలా సేపటి నుంచి అలా టైం పాస్ చేసినాం. రాక్ పేపర్ సిజర్ అయితే ఆడుతున్నాము. ఎందుకంటే ఇంతమంది రా 5 చలో ఇప్పటి వరకు 5 నువ్వు ఎడమ చేతి తక్కువ చేయబెడతా. రాక్ పేపర్ సీజర్ మన ఇద్దరము వీళ్ళ ముగ్గురు. మొత్తం మన అప్పలు రాక్ పేపర్ సీజర్. నేను మీ ఇద్దరిని నేనే మళ్ళీ మీరిద్దరు అన్నాను. ఇద్దరిని కొట్టరు మళ్ళా నువ్వు కొట్టాను కొట్టారా రాక్ పేపర్ సీజర్. నేను మీరిద్దరు నన్ను, మేము అడ్డు, మీరిద్దరు వాళ్ళిద్దరిని. చలో రాక్ పేపర్ సీజర్.
రాయి పెట్టాను ఎందుకు మర్చిపోయా దేవునికి దేవుడు కదా 2 సార్లు పెట్టావు అంగేం తీస్తారు ఇప్పుడు రాదు అసలు అంగిల్ అంగిల్ మొత్తం బయట నువ్వు ఎందుకు కెమెరా చెక్ చేసుకో ఇప్పుడు అంగిల్ లేస్తాయి ఇక చాలది మరి చలో చలో కరెక్ట్ టైంకి చాలతాయి అట చలో రాక్ పేపర్ సీజర్ ఎందుకు నేను రౌత పెట్టినా నేను పేపర్ పెట్టినా నేను నేను పేపర్ పెట్టినా నిన్ను కొట్టాలి నేను రౌత ముంగట మరి పేపర్ రాయి తింటదిగా అమ్మతోడు ఏది ఎట్లా పెట్టినా ఇట్లా పెట్టినావా మరి అడ్డంతో పెట్టదు మనం పెడతా ఇట్లా కాదు చిక్క పెట్టాలి తలకాయ కొట్టవా అప్పుడే కొడుతుంది కదా డబ్బులు ఇంకేంది మళ్ళీ అరే కత్త పెట్టినాడు బరాబర్ వచ్చింది కత్తరా ఇంకేం ఇగో నీకు ఒక ఆప్షన్ కిట్టుగా ఎత్తేస్తావా నువ్వు దుంకుతావా ఎత్తేద్దాం గిట్ అవుతుంది ఇటొద్దు చెప్తున్నా ఇటొద్దు ఇటొద్దు అటు అయితే వస్తా అటే దుంతా ఫస్ట్ నువ్వు ఎత్తరా ఇది కూడా మంచిగా ఉంది కింద పడితే అట్లే పోదా అందుకని మీకు లోతులో పాయింట్ పట్టకూడదు ఈ పాయింట్ ఎందుకు పడుతుంది మొత్తం రాదు ముందుకే ఎందుకు లేకపోతే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక వాంతో వాడే పోతుండే దుంకుతా అని అదే కోతి దుంకిగా తీసుకురా ఒకవేళ మునిగిపోతే అద్దాం దుంకుపో ఫస్ట్ నువ్వు దేవాలని దుంకురి అప్పుడు ధైర్యం వస్తుంది కాన్ చేసావా ఆయన దిగుతాండు అచ్చా ఇద్దరు పోతాయి దుంకు అరే కోతారే ఇంకే అటే ఎత్తారు మరి లాస్ట్ వరా కోతి లాస్ట్ రెండు కాలు
గింతే గింతే గిటి 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 మొత్తం సత్తుండు పట్టు నాయి తెచ్చుడు చెప్తున్నా నేను ముఖం మొత్తం గిరీడు అరే గుండోల కొట్టారు రే ఆయన దుంకితే మళ్ళా అరే ఆ షర్ట్లోకి వెళ్ళాడు ఈ షర్ట్లోకి కమాన్ వేసారు దగ్గర దాకా వచ్చిగా పట్టరా మతిన్ దగ్గర దాకా వచ్చిగా ఫోన్ అరే లావట్రా లావట్రా అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా తీసుకో తీసుకో అంటే అరే వీణ సొంటోడు ఇళ్ళ మధ్య చచ్చిపోతాడు. నేను చచ్చిపోతా నేను బతకను విషయం ఎక్కడ ఎగిరి కలిగా వాళ్ళ రక్తం కారాలి. దగ్గర గాయస్ ఒక 2 గంటలు వాటర్లో పొట్టు ఈత కొట్టినాము. షోలకి నీళ్ళు పోయినాయి మొత్తం. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా చలి కాచుకోనికి మంట అయితే పెట్టుకుంటున్నాము. వాటర్ ఉన్నంతసేపు అంతగానం చలి పెట్టలే కానీ బయటకు వెళ్ళాక బాగా చలి పెడుతుంది. ఇప్పుడు ఈ మంట నడిస్తే హెచ్చగా ఉంది. క్యాంప్ ఫైర్ మాత్రం వీళ్ళు వేసే మరి ఇది ఎందుకు పట్టుకున్నావు అట్లా నీళ్ళలో దుంక వారికి గొంతే చేంజ్ అయింది మొత్తం. ఎందుకు చేంజ్ అయింది? నీళ్ళు మింగిన చేంజ్ కావాలి. అబ్బా ఇప్పుడు వస్తుంది. ఈ ఫామ్ హౌస్, ఈ మంట, ఈ కాపుకునుడు, ఈత కొట్టుడు అంతా ఒకెత్త అయితే ఇక్కడ నుంచే లేవు ఆదివాసి హెయిర్ వంటలో అగ్గులేనకేదమ్మా వంట వండుతాడు చూడు కాలాపాష అట్లున్నాడు. ఏంటది కబాబ్ మర్చిపోతా డ్రాయర్ వాడేమో పాయింట్ ఆరబెట్టుకుంటాడు. వీడు పొరక పెట్టినా కొద్ది ఆ పాయింట్ లా పోతూనే ఉన్నారు. మంటలే మేము పెడితే మీ మీద దొరుకుతుంది అంతా. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఈ అగ్గులలో కాల్చుకొని కంకులు అవుతున్నాయి. కంకులం కాల్చు మరే మొదటి లెక్కనే కంకి కూడా కాల్చుతాయి. గిల్లకి నీళ్ళు పడుతున్నాయి. ఇగో కట్టలకి అది తెలుసు. ఇగో నురుగు నీళ్ళు వస్తున్నాయి ఇళ్ళకి. ఇగో నీళ్ళు అమృతం అమృతం ఆంధ్రా ఒకసారి అమృతం అమృతం ఇప్పుడు ఎట్లా అమ్ముతాం. జనరేటర్ నీకు ఎట్లా వాడు జనరేటర్ జనరేటర్ ఇంతకుముందుకేమన్నారా జనరేటర్ జనరేటర్
లేత ఉన్నాయి కంకులు బాగా. ఫస్ట్ వచ్చేసి గైస్ డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసినాము. డిన్నర్లో స్పెషల్ వచ్చేసి ఏంటిది అంటే చికెన్ అన్నమాట. చికెన్ వండుతున్నాం, అంతేకాకుండా అన్నం కూడా వండుకుంటున్నాము. సో మతిని గాడు అన్నం వండుతుండు. పాతోళ్ళు ఇప్పుడు మళ్ళా ఇక మన మాస్టర్ చెఫ్ ఉన్నాడు కదా, వీడేమో చికెన్ వండుతాడట. వీడు మస్తు వండుతాడు. చూద్దాం వీళ్ళు ఎట్లయితే ఏం కథ అని చెప్పేసి ఫస్ట్ డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. కేరళ నుంచి ఇంపోర్ట్ చేసినాం ఇయ్యాల. కేరళ స్టైల్ ఉండు నువ్వు ఇప్పుడు. నేనైతే బియ్యం గాడియానికి వచ్చిన ఇప్పుడు ఇక్కడికి. ఇక్కడ వాటర్ ఉన్నాయి మనకు. అసలు ప్యూరిఫైర్ అనుకోలేదు కదా, అక్కడ పోయినా అది ఏంటి నార్మల్ కూల్ చేసేది అది. ఇది అసలు ప్యూరిఫైర్. రీసెంట్గా వచ్చేసి గైస్ మనమైతే అల్యూమినియం ఫాయిల్ హౌజెస్లో ఓవర్ నైట్ క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శివనాగన్ ఉన్నది. మతినన్న హోమ్ టూర్ కోసం ఎంతమంది వెయిటింగ్, ఎప్పుడు వస్తుంది? చేద్దాం ఎప్పుడు రీసెంట్గా చేద్దాం. టైం మాకు డేట్ కావాలి. ఈ డేట్ అన్న అవైలబుల్ ఉంటుంది దా అని చెప్పా. చేద్దాం నెక్స్ట్ వీక్లో అయితే గైస్ మ్యాక్స్ వచ్చేస్తుంది వీడియో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాకేష్ 007 ఉన్నది. అన్న లారీలో 24 hours క్యాంపింగ్ వేయడం అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నవ్య అన్ములు అని ఉన్నది. అన్న ప్లీజ్ పొద్దున 7 AM వీడియోస్ అప్లోడ్ చేయండి అయితే కామెంట్ చేసింది. 80 మంది లైక్ చేసిర్రు, చేద్దాం. ఇప్పుడు మన వస్తున్న వీడియోలన్నీ మార్నింగ్ 7 AM వస్తున్నాయి, ఫర్దర్ కూడా అట్నే వస్తాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మహేందర్ యాదవ్ అని ఉన్నది. నో స్లీప్ ఛాలెంజ్ చేయండి అన్న 24 hours అని అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శివబాసి అల్లూరి అని ఉన్నది. అన్న మీకు ఒక సజెషన్, బ్లూపర్ వీడియోస్ లాస్ట్లో పెట్టని అయితే కామెంట్ చేసిండు. మేము ఆ స్కిట్ చేసినప్పుడే బ్లూపర్స్ వస్తే వేరే ఏ వీడియో షూట్ చేసినా కానీ అంతగా రావు మ్యాక్సిమం. సో అందుకోసం ప్రతి వీడియోలో మేమైతే అప్లోడ్ చేయలేము. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాని వీర్లా అని ఉన్నది. కల్డు మొత్తం పోతియాన్ మీద పోసి దాంట్లో కూర్చోబెట్టని అయితే కామెంట్ చేసి రేపే చేద్దాం. ఇది హోమ్ టూర్ తీసుకున్నాక చేద్దాం. ఓకే, ఈ వీడియో కూడా ప్లాన్ చేద్దాం నెక్స్ట్. సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో మీద కూడా కామెంట్లు వేయరే, అవిటిని నెక్స్ట్ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్లో అయితే కామెంట్ చేస్తా. చా అయిందా అన్నం రెడీ చేస్తా. రెడీ చేస్తా. అయిందా అన్నం చదువుతా. వీడియో చేస్తా నేను, చదువా. ఇప్పుడు అయితే గాయస్ మంచిగా ఫ్రెష్గా 1 kg గరం గరం చికెన్ అయితే వండదాం. చికెన్ ఏది? చికెన్ ఏరా, చికెన్ ఏది? కార్లకేని కార్లు ఇంట్లో కారం కూడా అయితే ఇంత అయితే సరిపోతుంది. కాకపోతే మొత్తం ప్యాకెట్ వచ్చినా సరిపోయేటట్లేదు. ఇంకా పోయి మంచి లేకపోతే స్విమ్మింగ్ పూల్ ఎత్తేసుడే. అసలే ఈతర అన్నావు. గ్రేవ్ అయిందా గట్టిగా? గట్టిగా నువ్వేసుకో. గరం గరం బాస్మతి రైస్ విత్ గరం గరం చికెన్ అయితే గాయస్ తింటున్నాము. డాబా స్టైల్ చికెన్. సూపర్. ఎవరు అడిగారా నేను? మచ్చా చెప్పరు. నాకు ఇవ్వడం మచ్చా లైటర్ మచ్చా. అప్గ్రేడర్ వర్షన్. ప్రిన్సిపల్
ప్రిన్సిపల్ కాదు మ్యాథ్స్ సార్. ఇది అగ్గిపెట్ట అయితే పొగ మచ్చది. గాయస్ ఇప్పటిదాకానైతే డిన్నర్ చేసినాము అండ్ ఇప్పుడు డీజే అయితే పెడుతున్నాము ఎగరనీకి. మనం మచ్చగాడు ఫైర్ మీద ఉన్నాడు. స్టార్టెడ్. డాన్స్ చేసినట్టే చేసి మచ్చగాడు ఇప్పుడు వచ్చేసి గాయస్ టైం ఎంత అవుతున్నారు టైం చూపెట్టు. 12:16 అయితే అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే టీప్ ఒకటి రెస్ట్ అయితే ఆడుతున్నాము. సో చూద్దాము ఎవరు దొరుకుతారు ఏం కదా అని. వీళ్ళు ముగ్గురు జాక్కుంటారు. అన్న నేను ఇద్దరం కెమెరా పట్టుకొని లెంగ్లు ఆడతాము. ఎవరైతే ఫస్ట్ దొరుకుతాడో అని స్విమ్మింగ్ పూల్ ఎత్తేస్తాం. దొరకకుండా జాక్కో చాలా 50 లెక్క పెడతా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కోతి పో కథల పడకు. 13 14 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 18 19 20 31 ఎవడు పడ్డాడు కింద పడ్డాడు ఎవడు. 32 33 34 35 49 50. చాలా చెప్పు వస్తున్నానే. అరే వస్తున్నారా చిల్కా వినపడదా లేదా? మజిన్గా అయితే పడతా వెనకకు. ఎందుకంటే డైపర్ రాడేమో. ఇంకోడ మెసులుతా ఉన్నాడు. ఏ మాత్రం ఎఫర్ట్స్ లేకుండా జాగ్రత్త బాగుంది అలా పడే బాగుందా. నీకు ఏడా జాగ దొరకలేదురా. షార్ట్ పిల్లగాడికి ఏర్రా వీళ్ళు కోతి అడిగినా. రూమ్ లో తాళం పెట్టినావా? రెస్ట్ కూడా అయిపోయారా కోతి చూసి అప్పటికే వాడేనా షార్ట్ ఫెలో ఆడి చెట్ల సప్పుడు అయింది. వాడిని రూమ్ లేకి గొల్లెం వేసినట్టున్నాడు వాడు. లోపలికి వెళ్ళి పెట్టుకున్నా లోపల మధ్య నేను తెత్త అయిపోతుంది పని. సెటర్ పై పనిష్మెంట్ చెప్పనా?
కానికేసిన గందగా డొమ్మలు కడలే దాని వాళ్ళకి ఇటుతూ వాళ్ళ గుంజామంటే గుంజెత్తాను. నెక్స్ట్ వచ్చేసి నాటన్ లెక్క పెడుతున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 50 వస్తున్నా. పైకి ఎక్కింది ఒకడు. ఎందుకు లేరా వాడు బాయిలో అవడే ఆయన అటు ఉరుకు లేదు, అటు పోలేదని చెప్పు. ఏమో వాళ్ళు పోతురు మరి, వాళ్ళే అవుతూ కాపుకుంటారు రారా మంచి. అవసరం లేదు, దొరికినా ఫస్ట్ ఎప్పుడు వచ్చి ఇట్లా ఫోన్ చేసి లావట్లే దొరుకుతలేమని పోయేస్తాం అనుకుంటా. ఇంత సీరియస్ అయిపోతుంది మొత్తం చల్లయో ఫోన్ వస్తాయి. హలో వాయిస్ మెయిల్ అంటే వింటాడు. అందరంకి మంటగాడ కూర్చున్నాం దా, అయిపోయింది ఇప్పుడు మొత్తం సీరియస్ తీసుకో మొత్తం గేమ్. నువ్వు దొరకబడి నీకు ఫోన్ చేస్తావు అనుకుంటున్నట్టు. వీడియో కాల్ చేస్తా ఇక, వీడియో కాల్ చేస్తే అసలు లావట్డు. ఇంత సీరియస్ తీసుకుంటే కష్టమే గేమ్. నేను బాగా ఆడుతున్నా కావచ్చు. బాట అయిపోయింది సార్. ఏడ నతికిండో అట్లా ఉంటాడా ఇంకా మరి ఉండడా సపోర్ట్ రావద్దా. వీడియో కాల్ చేసినా లావడుతున్నాడు. కాల్ కడిగేసి పారు పట్టుకోదాం పారి. అన్న నువ్వే ఫోన్ చేయన్న. కడుగుతాడు ఇందుకే కెమెరాడు కడుక్కుంటాడు. పిలు వచ్చిండా మతిని కూడా బుక్ అయినా మళ్ళా పెట్టేసా. అప్పుడే అనుకున్నా పండుకోవచ్చాను. పండుగలేగా నేను జాక్కున్నా నా తాడికి 2 సార్లు వచ్చిపోయాను వీడికి నా దగ్గరికి. మరీ సీరియస్ తీసుకున్నావు కానీ మీదికి పోయి వచ్చినావు వాళ్ళ తాడి పోయాను. అప్పుడు నేను బాత్రూంలో పోయాను. నేను చూసినా నేనే జాక్కున్నా చెప్పు. నా దగ్గర 2 సార్లు వచ్చిపోయాను. డ్రెస్ మారాపో రాపో మళ్ళా దొరకా ఏంటి చెట్టు దాటి పోలేదు. పోలేదట. నువ్వు రావాలని పోయి చెప్తున్నావు. వాళ్ళే మీరు చెప్పేదాకా జాక్కునే ఉన్నా. జోన్ దాటిపోయారు మరి, వాళ్ళే రావాలి దొంగ. ఒక్కతే 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 50 వస్తున్నా.
అమ్మ మచ్చ పండుగకు బయటికి రండి, మీరు బయటికి రావాలని కోరుకుంటున్నాం మేము. రండి బయటికి రండి, సాయిలు రండి. నాళక జనరేటర్ అనుకో సూచిపోయాడు వాడు. సాయిలు out. తోలేదా అన్న కూడా భయపడ్డాడు. తొక్కిండు కూర out. ఛీ, ఏం దొక్కినా ఏడువైనవారు నువ్వు కూర out. గడమి కొడుకే వాడికి తట్టుకొని పడ్డాడా. అదే అదేడుంది. దొంగ దొంగ ధోతి దొంగ ధోతి దొంగ దొరికాడు. దొంగ దొరికాడు. బాట అయిపోయిన కట్టు. ఇట్లా ఇద్దరు అనుకోరు. చెప్తే వచ్చి దారా దారా మీరు దొంగ 3వ నంబర్ మతం ఎత్తుదాం పరి లక్ష అప్పుడే కానీ. ఇప్పుడైతే గాయస్ మంచిగా అనుకుంటున్నాము. ట్విస్ట్ ఏంటి అంటే మచ్చగా లుంగి మీద వాడికి అట్టే పోతుంది నా పేరు మచ్చ అని. ఇక కామెంట్లు వస్తే ఇప్పుడు మచ్చ ఫ్యాన్స్ లైక్ మచ్చ వేసే మచ్చ వేసే మచ్చ బంద్ చేయగా ఫ్యాన్ అయితే ఇక వనుకో టీవీ 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 ఎందుకో ఎట్లా క్వాలిటీ అట్లా నడవని నైట్ గైస్ ఇప్పుడు ఛాయ్ అయితే పెడుతున్నాం. ఛాయ్ పెట్టడానికి మంట. ఛాయ్ ఎలా పెడుతున్నాం? ఛాయ్ కుక్కర్లో పెడుతున్నాం. ఎర్లీ మార్నింగ్ చాయ్ పెడుతున్నాం కదా, దేంతో పెడుతున్నాం అనుకుంటారు? పాలగడ్డలు ఒక్కడ పండు తోమలే మళ్ళా తోమిన ఈ యాప్ దొరికింది కోల్గేటు. ఎర్లీ మార్నింగ్ గాయస్ మంచిగా కాఫీ అంటారా చాయ్ అయితే చేస్తున్నాం. తినేటి ఏం లేవా ఇంకా ఫుడ్? అరే గప్చుప్లు ఉండే చక్కరి వా అవ్వా ఆవిడ ఇంత చక్కరి అమ్మ గిద్దగరమైంది. ఫుల్ చక్కెర అయింది గాయస్. ఇటువంటి చక్కెర మీరు రాయరు అనుకోరి చాయ్ 2 రోజులకే షుగర్ వస్తుంది. ఇప్పుడైతే గాయస్ వాలీబాల్ అయితే ఆడుతున్నాము కొద్దిసేపు. యా వచ్చిందిరా
వాలీబాల్ అయిపోయింది గాయస్. ఇప్పుడు ఫుట్బాల్కి అయితే వచ్చింది. వీళ్ళు షేరింగ్ వీడియో నేను ఒక టీం, వాళ్ళిద్దరు ఒక టీం. ఏరా కొబ్బరి చెట్ల పోతే గోల్. ఆ కొబ్బరి చెట్ల పోతే గోల్ రా. చేయలేదు. దగ్గర గాయస్ గంటన్నర పొట్టు వాలీబాల్ ఫుట్బాల్ అయితే ఆడినాము. గడు కూడా మొత్తం చెమటతో నానిపోయిండు. సీరియస్ గా కానీ టెన్షన్ పడ్డట్టు బాగా అంటే అవుతుంది. మాకే వచ్చింది ఆయన ఆడినందుకు. పర్రా ఈత కొడదాం పర్రి. మత్యానికి ఈత నేర్పించే తీరుతాయి. పర తలకాయ వలిగి రక్తం కారాలి అట్లా దుంకు. ఏయ్ గడ్డం పో. అది మతిన్ నువ్వేరా. పట్టురా గిట్టిగా పట్టరా. అది కురుకురా మతిన్గా. ఏమే బాగా బా. గీడ కూడా భయపడుతుంది. ఓ అరే ఈయన చలిపెడుతున్నాడు నీళ్ళు చల్లరు. అరే పోతే ఈయనకి చలిపెడుతున్నాడు నీళ్ళు చల్లరు. చల్లరు గిట్లా నేర్చుకోవాలి. గిట్లా చూడు నువ్వు నాన్నతాను భయపడుతున్నావు కదా. మళ్ళీ కితకితల సినిమాలో హీరోయిన్ దుంకుతుంది చూడు అట్లా. పడరా మునిగా ఫోటో తీద్దామంటే ఏర్కుంటుండు మొత్తం. 1 2 ఆ జర్ర కోతే నువ్వు మా పడుతుంది ఇవన్నీ రాని. 1 2 సైడ్కే పోతున్నాయి. 1 2 3. ఇప్పుడైతే గాయస్ మతిన్ గానికి స్విమ్మింగ్ అయితే నేర్పిస్తున్నాము. ఒకటి ఫస్ట్ ఇట్లా వండుకో, ఒక సెకండ్ ఆగుతావు, చేతులు కొట్టు, కాలు కొట్టు. సరేనా? నిలవాడు, కరెక్ట్ లేవాడు, భయపడకు. మోకలాక్స మొత్తంలో నీళ్ళు. అటు పండుకో. ఎందుకు లేపుతా నిన్ను? యో నీకు పుష్ ఇస్తా. ఇట్లా కొట్టుకుంటే గట్టుపో. దా ఇదేవాడు సక్కైన వాడు. ఇట్లా ఎందుకు కూర్చుంటున్నావు? పండుకో, ఏదో పండుకో. కాలు కొట్టు, కాలు కొట్టు. నీ అంతా నువ్వే కొట్టు. ఇప్పుడు నువ్వే కొట్టు. అయిపోయింది, గీత వచ్చింది. నువ్వు మదన సార్ మొత్తం ఈదుతావు. ఈతరాడు దుంకుతుండా. దుంకురా దుంకు. కొట్టు కొట్టు కొట్టు.
తోడు తోడు గట్టిగా తోడు. అయిపోయా ఈత వచ్చింది. నీళ్ళ మీదనే పోతున్నావు మొత్తం. కాళ్ళు ఎత్తలేవు. కాలు కొట్టు లేవు. కమాన్ గడ్డ కొట్టు కమాన్ కమాన్ కొట్టిండ్రా జరిసేపు ఇప్పుడు లేపు. కొట్టు 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 కొట్రా ఈత కొట్రా. కమాన్ కొట్టు మూవీ కదా. ఏమో ఇప్పుడు వచ్చేసి గాయస్ ఫర్ ద లాస్ట్ డిష్ లాగా ఏం ప్రిపేర్ చేస్తున్నాము అంటే పానీపూరి అయితే చేస్తున్నాము. సో ఓవర్ నైట్ ఛాలెంజ్ లాగా షూట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే క్యాంపింగ్కి అయితే వచ్చింది కథ. నిన్న ఇంకో 2 గంటలు అయితే మేము ఎంటర్ అయిన టైంకి అయితే ఏరుకుంటాం. దీంట్లో 24 గంటలని ఫామ్ అవుట్ అయిపోతుంది. ఏతున్నాం చుట్టూ పానీపూరి షాప్. కొంచెం ఆన్ చేయ, గ్యాస్ ఆన్ చేయలేదు. అది కట్లీస్ కావాలన్నాడు మా తిని ఉప్పు కారం వేద్దాం వద్దా. ఆడే ఏడు గప్చిపూడు ఆడేయకపోతే నువ్వే. పేనేంలా ఆకుపచ్చ కలర్ ఉంటుంది, దానిలో ఉప్పు కారం ఏమి ఉండదు. ఉప్పు కారం వేద్దాం మనం. గప్చుపులు అంటే పానీపూరి అంటుండు, పానీపూరి అంటే కట్లీస్ అంటుండు. రెండో దైపుడు అంటుడు. దైపూరి చేసేది పానీపూరి, దాని ప్రకారం నడువురు. అంటే పానీ ఉండాలి, పూరి ఉండాలి, అవన్నీ ఎందుకు ఇక అవి ఇచ్చేది. గంతుల పని కాడికి పోతే అది అంతా కాదు. ఇప్పుడు బట్టన ఇలా కారప్పుడు ఉప్పేద్దామా వేద్దామా వద్దా. కట్లీస్ చేద్దాం అప్పుడన్నా. ఉప్పు కారం వేద్దాం. అట్లీస్ట్ ఉప్పు కారం ఏం తింటారా ఎవడన్నా. అట్లాంటి ఇట్లాంటి జింగిడి ఇట్లా కూడా తిందాం, మంచిగా ఉంటుంది. తిందా మంచిగా ఉండు వేరు, వేసుడు వేరు. అయినట్టే నైవేద్యం పెట్టినట్టున్నా దాని ముంగట. జీరా మసాలా ఉండే కదా, పానీపూరి మసాలా ఎడికి వచ్చిందిరా. చేంజ్ చేసిరా ఏమో నరసింహ తిరిగా నీతోటి చేసినా. మంచిగా తెచ్చి కావాలి. జీరా మసాలా ఉంటే దాని మీద పానీపూరి జీరాది కాదు. అదే కానీ వేరే కింద మళ్ళీ దొరికింది. పానీపూరి మసాలా ఉంటుంది కదా సపరేట్ అని. పానీపూరి స్టైల్ వద్దామంటే కదా వస్తలేదు. ఇక మొత్తం పెద్దగా అవుతున్నాయి. వచ్చినాయి వచ్చినాయి. ఇగో వేరేది ఉన్నది, వేరేది ఉన్నది తీసుకో. ఏది ఇగో అలా షాక్ ఉన్నది, అలా ప్యాడ్ ఉన్నది. ఈ పానీపూరి చేయడానికి మెయిన్గా కావాల్సింది పానీపూరి మసాలా. అందుకే ఇది ఎక్కడి నుంచా, దుబాయ్ నుంచా, ఆఫ్రికా నుంచి తెప్పించడం జరిగింది. ఇట్లా కొత్తరా సేమ్ గచ్చులో బండి అయ్యా మొత్తం అది. ఇప్పుడు ఈ వీడియో అయినాక అడిగే పోతాడు. వీడియో అయినాక మొత్తం ఇక బాయ్ పేసాలు. ఈ పన్ను ఏమన్నది ఏం చేయడు, చేసిన దానికి ఏదో కొంక పెడతాడు కథం అయినట్టే ఇవ్వండి. ఉప్పు తక్కువ ఉంది కొద్దిగా. నాకు ఇంత అయిపోగా మరి ఉడకబెట్టాలంటే నేనే ఉడకబెడతాను. ఇంకా ఆల్రెడీ కూర్చున్నారు. కారం నీళ్ళు కొద్దిగా కారం నీళ్ళు ఉన్నది అయిపోయా. ఏం చేయకుండా సరే. సూపర్ అంటాడు. ఉప్పే అన్న కొద్దిగా ఏమో మరి ఉప్పు అయితే వస్తలేదు. గప్చుపులు వేస్తాడు, దాని మీద మొత్తం కారపొడి వేసి పెంక మీద ఇట్లా గుంజి కారము మసాలా అవోటి ఓటి వేసి మనకి ఇట్లా అని ఇస్తాడు. మరి నీ పెంకేది పెంకలు గింకలు లేవు, ఇలానే మొత్తం మిక్స్ కొడదాం. పచ్చిపడాన్ని పెట్టుకొని మంచిగా సరే అట్లయితే అట్లయితే కానీ ఇట్లా ఏంటిరా ఈడికాయ పుల్ల ఉన్నది. నీళ్ళు వీకే చేసాలి. అటు మంచు ఫస్ట్ గప్చు పెద్ద గ్యాస్ టేస్ట్ చేస్తున్నా. ముంచారా
వాడేమో నీకు గ్లౌజ్ పెట్టుకుని ఎత్తాడా కానీ ఇది ఓన్లీ ఆనియన్ ఇగో ఆనియన్ మిక్స్ ఆల్ మిక్స్ ఇక కడకే భయ్యా తోడా మిర్చి దాల్దో గప్చుప్ల కథ నడిచేటట్లేదని మచా అంతా నాకు చేపిస్తున్నా కట్లీస్ మంచిగా కానీ కానీ మచ్చా కట్లీస్ అవ్వా గచ్చులో వాడి పెట్టినట్టే ఉన్నది మనోడైతే గాయస్ కట్లేసి చేసిండు, మీరు చూడొచ్చు. ఇప్పుడు అది తింటాను మీకు. సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు మనం చేసిన కంటైనర్ ఫామ్ హౌస్లో 24 అవర్స్ క్యాంపింగ్. 24 గంటలు అయిన దగ్గర. ఇది వచ్చేసి మేము ఎక్కడ చేసినామంటే గ్రీక్ వ్యాలీ ఫామ్ హౌస్లో చేసినాము. దీన్ని ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన నెంబర్స్ నేను డిస్ప్లే పైన ఇస్తున్నా, ఇక్కడ నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు. సిద్దిపేట దగ్గరనే ఉంటుంది ఇది. సో ఈ క్యాంపింగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.